परसों 24 तारीख 4:30 बजे सुबह जो 100 फीट रोड कुसुमपुरा के पास कृष्णा एक लेबर गुड़मलकापुर में रहते हैं, उन्होंने वापस जा रहे थे। थोड़ी देर के लिए रोके थे वहाँ पे। इतने में तीनों एक्यूज पर्सन्स सैयद अबुल हसन, सैयद तालिब अली, सैफ अली मिर्ज़ा, ये सब लोग राजेंद्र नगर में रहने वाले हैं। इसको डरा के धमका के उनका सेलफोन और बाइक खींच लेके चले गए। इसके ताल्लुक से हमारा क्राइम टीम SHO कुसुमपुरा और DI और हमारा क्राइम स्टाफ जल्दी उसको डिटेक्ट करे थे। आज चिंतलमेट में ये लोगों को अरेस्ट करे, तीनों को अरेस्ट करके उनके पास से 2 मोटरसाइकिल्स, एक ग्लैमर और एक पल्सर एक सीज करे और एक कंट्रीमेड पिस्टल तपंचा और इसके साथ 2 लाइव राउंड्स और 2 नाइफ्स, एक नकल पंचर और 11 मोबाइल फोन्स सीज करे। वो लोग कुछ कर्नाटक गुलबर्ग से नामालूम शख्स से खरीदे बोल के बोले। लेके फिर रहे थे? हाँ, लेके फिर रहे थे। से फिर सर ये अभी तो ये उनके पास हमेशा रख ले रहे। ये हम सीज करे जब उनके पास था ये A1 जो अबुल हसन है, पूरा 17 केसेस में इन्वॉल्व है। पूरा ये साइबराबाद और अपना हैदराबाद पुलिस स्टेशन में पूरा प्रॉपर्टी ऑफेंसेस में इन्वॉल्व है। और A2 सैयद तालिब अली, ये 7 केसेस में है। इन्हों मीर चौक नल्लाकुंटा पुलिस स्टेशन का जो थेफ्ट केसेस में है, इन्हों हाउस ब्रेकिंग और थेफ्ट केसेस में। और ये प्रेजेंटली अब ये 6 केसेस से कन्फेस कर लिए ये लोग। अब ये आज वो लोगों को रिमांड कर रहे हैं। इसके ताल्लुक से फिर हम पुलिस कस्टडी में लेके और मजीद तहकीकात करेंगे इसका बारे में और आपको आइंदा बताएंगे। अब चांसेस है A1 अबुल हसन 17 केसेस में इन्वॉल्व है, 17 केसेस में। ये पूरा रिसेंट केसेस ही है, पूरा प्रॉपर्टी ऑफेंसेस है। हम ऑफिसरों से बात करके PD एक्ट में रखने की कोशिश करेंगे। గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇవాళ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ స్టాఫ్ SHO గారు తర్వాత DI గారి ఆధ్వర్యంలో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ACP కుల్సుంపుర ముగ్గురు నటోరియస్ ప్రాపర్టీ అఫెండర్స్ను మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా మనకు 24 డిసెంబర్ 100 ఫీట్ రోడ్లో ఒక రాబరీ జరిగింది. ఆ రాబరీలో ఒక బైకు, గ్లామర్ బైకు, అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్, వీళ్ళు ఒప్పో మొబైల్ ఫోను కంప్లైనెంట్ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఎర్లీ మార్నింగ్ గుంజుకొని వీళ్ళు పారిపోవడం జరిగింది. సో అప్పటి నుండి కుల్సుంపుర పోలీస్ వాళ్ళు దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని సుమారు మనకు 3 డేస్ 3 రోజుల లోపు ఒక మంచి బ్రేక్ త్రో రావడం జరిగింది. ఆ ఒక్క కేసుతోనే పాటు మిగతా కేసులలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కొన్ని మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది అండర్ కవర్ ఆఫ్ పంచనామా. 2 బైక్స్, ఆల్రెడీ 24వ తారీఖు పోయిన గ్లామర్ బైక్ ఒకటి, దాంతోపాటు ఒక పల్సర్ బైక్, తర్వాత ఒక కంట్రీ మేడ్ పిస్టల్, అందులో 2 రౌండ్స్ ఉన్నాయి, తర్వాత 2 కత్తులు, ఒక నకుల్ పంచ్, తర్వాత 11 మొబైల్, వీటిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో A1 అయితే ఎవరైతే ఉన్నారో సయ్యద్ అబుల్ హసన్, ఏజ్ 32, రాజేంద్ర నగర్ PS లిమిట్స్లో ఉంటారు. ఇతడు సుమారు వేర్వేరు పోలీస్ స్టేషన్ల 17 కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీళ్ళంతా దాదాపు ప్రాపర్టీ అఫెండర్స్, అన్ని దొంగతనాలు, తర్వాత ఇంట్లో HBలు, హౌస్ బ్రేకింగ్లు, వీటన్నిటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక కేసు నాంపల్లి PS లిమిట్స్లో ఇతని మీద గాంజా కేసు, NDPS యాక్ట్ సంబంధించిన కేసు కూడా ఉండడం జరిగింది. A2 ఎవరైతే సయ్యద్ తాలిబ్ అలీ ఉన్నారో అతను 7 కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనకు 6 కేసులలో కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మీకు చూపెట్టిన ఈ మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో చాలా తక్కువ టైంలో కుల్సుంపుర పోలీస్ వాళ్ళు ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వీళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళకు ఒక రివార్డ్ రోల్ CP సార్ ద్వారా ప్రపోజ్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళు అతని ఇంటరాగేషన్లో మాకు చెప్పింది ఏంటంటే
ఇతను కర్ణాటక బీదర్ గుల్బర్గా నుండి ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కొన్నా అని చెప్పేసి మనకు ప్రైమా ఫేస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని తర్వాత మేము ఏం చేస్తామంటే ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్గా ఇంకా మేము తరోగా ఇంటరాగేట్ చేసి ఇంకేమన్నా మనకు బయటికి వస్తే కూడా మళ్ళీ మీకు చెప్తాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే అతను ఏం చేసింది అంటే ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళేసి 100 feet రోడ్కి వచ్చేసి టాయిలెట్ అది పోద్దామని బయట పక్కన ఆపితే అతను ఒక్కనే ఉండడం చూసి వీళ్ళు ముగ్గురు బైక్ మీద వచ్చేసి అతను బెదిరించి అది సెల్ ఫోన్ బైక్ తీసుకెళ్ళడం జరిగింది. ఇతని ఒకసారి చూస్తున్నాం. అవే మీరు అన్నది కూడా అది మంచి పాయింట్. ఎందుకంటే 17 కేసులలో A1 ఒకరు ఉన్నారు. A1 అయితే మాకు కనిపించిన దాని ప్రకారం అయితే ఈ డిజర్వ్స్ ఫర్ పీడీ యాక్ట్. ఇవన్నీ చూసి ఒకసారి ఫర్దర్గా పీడీ యాక్ట్కి ఎలిజిబుల్ కాదా దీనివల్ల ఏందన్న చూసి ఒకవేళ ఫిట్ అయితే కంపల్సరీ పీడీ యాక్ట్ ఇన్వోక్ చేస్తాం.